ఎగ్జామ్స్ టైంలో మీరు మీ ప్రిపరేషన్ సరిగ్గా చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నా సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో నా ప్రిపరేషన్‌లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మార్నింగ్ వేకప్స్. మార్నింగ్ ప్రిపరేషన్‌లో బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అనంటే ఆ 4-6 అవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ టైంలో మనం కాన్షియస్‌గా ఉండడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఎందుకు అనంటే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటి అనంటే సెన్సిటివ్ అనమాట. అందరూ కూడా ఆ పవర్ న్యాప్ వల్ల ఆ స్లీప్‌కి అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. వాళ్ళ ప్రిపరేషన్ అయితే సరిగ్గా అయితే చేయలేకపోతారు. దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే మెయిన్‌గా మీరు పాటించాల్సిందంటే ఫుడ్ మెయింటెనెన్స్ అనేది పర్టిక్యులర్‌గా అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ జంక్ ఫుడ్‌కి అండ్ షుగర్స్ మెయిన్‌లీ అనమాట. షుగర్స్‌కి గానీ, జంక్ ఫుడ్‌కి కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట. ఎందుకనంటే ఆ 2 కూడా మీ బాడీ యొక్క లేజీనెస్‌ని అనేది బాగా పెంచుతుందనమాట. దానివల్ల మీరైతే మార్నింగ్ అయితే ఎక్కువగా కాన్షియస్‌గా ఉండలేకపోతారు. అలాగే సెకండ్ టిప్ ఏంటి అనంటే మార్నింగ్ మీరు లేచినమ్మటే ఎళ్లి కూర్చొని చదువుతారు. అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏంటనంటే అప్పటిదాకా రెస్ట్‌ఫుల్‌గా ఉన్న మైండు పర్టిక్యులర్‌గా యాక్టివ్ కాలేదు. మీరు కూర్చొని చదవడానికి ఎంత ప్రయత్నించినా కూడా చిన్న పవర్ న్యాప్స్ అనేది వస్తూ ఉంటాయి. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేయాలంటే సింపుల్‌గా లేచిన వెంటనే ఒక 5 మినిట్స్ అయితే మీరైతే ఎక్సర్సైజ్ అయితే చేయండి. ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ అలా చేశారంటే మీ బ్రెయిన్‌తో పాటు మీ మొత్తం ఫిజికల్ బాడీ మొత్తం కూడా యాక్టివ్‌లో అయిపోతుంది. దానివల్ల మీ బ్రెయిన్ అనేది కాన్షియస్‌లోకి వస్తుంది. కాన్షియస్‌లో వచ్చినమ్మటే మీ ప్రిపరేషన్ అయితే ఫ్రెష్‌గా స్టార్ట్ చేయొచ్చు. ఈ 2 టిప్‌లు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.